గోవర్ధన్ రెడ్డి గారు మీరు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మీకు ఏమి చెప్తే అది నిజం అనుకొని చంద్రశేఖర్ రెడ్డి చెప్పేది వాస్తవాలని అనుకొని ఆయన చెప్పిందల్లా ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా? ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా నేను ఇది మీడియా ముందు మాట్లాడవచ్చా లేదా అని తెలుసుకొని మాట్లాడమని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను అనేక సందర్భాల్లో చెప్పా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ అని మరొకసారి నిరూపితమైంది. నిన్న నెల్లూరులో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ మీద అనేక రకాలుగా గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ మీద, తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశాం. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతిపరుడు కానీ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకి, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుచున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేయాల్సినటువంటి ప్రక్రియ. అనేక సందర్భాల్లో మా గౌరవ మంత్రి గారు మమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కావచ్చు, మాతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కావచ్చు, ఏ ఒక్క ఓటరు, అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటరు, నెల్లూరు నగరంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మిస్ అయ్యేదానికి అవకాశమే ఉండకూడదు, అది ఏ పార్టీ వారైనా సరే అని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఏం జరుగుతుందో, ఏం చెప్తున్నాడో, మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా ఎవరో ఏదో మార్ఫింగ్ చేసి ఇచ్చిదానో, లేకపోతే ఎవడో ఏదో చెప్తేనో అవన్నీ నిజాలనుకొని నమ్మి 4 రోజులకు ఒకసారి అబద్ధాలని నిజాలు చేయాలని చెప్పి అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తూ ఉన్నా. అసలు చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఒక్క ఎన్నికైనా చేశారా అని అడుగుతున్నా. ఒక్క ఎలక్షన్, ఒక్క సాధారణ ఎన్నికైనా చేశారా అని అడుగుతున్నా. 20,000 ఓట్లుండే ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో నువ్వు ఎన్నికై వచ్చావు. అసలు ఎన్నిక ఎలా చేస్తారు? ఓటర్ లిస్ట్ అంటే ఏంది? ఓటర్ల మార్పులు చేర్పులు, అసలు ఎస్ఆర్ అంటే ఏంటి? నేను ఒకటే మాట అడుగుతున్నా. ఇప్పుడు జరిగే ఈ ఎస్ఆర్ ప్రక్రియ, ఈ జూలై 15వ తారీఖు 14వ తారీఖు వరకు జరిగే ఈ ప్రక్రియలో ఓట్లు తీసివేయడం ఉండదు, ఓట్లు చేర్చేది ఉండదు. ఆ పార్టీ పరిజ్ఞానం కూడా బహుశా మా ఎమ్మెల్సీ గారికి ఉన్నట్లే. ఇప్పుడు జరిగే డిజిటలైజేషన్ ప్రక్రియలో ఏదైతే జూలై 15వ తారీఖు దాకా జరుగుతుందో దీంట్లో ఓటు తీసివేసేది ఉండదు, ఓటు చేర్చేది ఉండదు. ఇవి ఓన్లీ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చి
దాన్ని వాళ్ళు పూర్తి చేసిన తర్వాత తిరిగి డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ. ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేసే పూర్తి బాధ్యత బిఎల్ఓస్ పూర్తిగా వారిదే బాధ్యత. తిరిగి డిజిటలైజేషన్ ఫారం తీసుకొని అప్పచెప్పే బాధ్యత అన్ని పార్టీల బిఎల్ఏలు కూడా సమన్వయం చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అభాండాలు. నేను అడుగుతున్నా, మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ చూపిస్తున్నా, ఇది చూడండి. నేను రౌండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు బిఎల్ఓలకు అటుపక్క ఇటుపక్క కూర్చొని 47వ డివిజన్లో చంద్రశేఖర్ రెడ్డి గారు చూడండి, మీకు మళ్ళీ సాఫ్ట్ కాబట్టి కాపీ కావాలా పంపిస్తా. ఇకపోతే మరీ ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలా. మాట్లాడే ముందు ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలా. కేవలం 40% మాత్రమే డిజిటలైజేషన్ అయింది అని చెప్పడం జరిగింది అని చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు నగర నియోజకవర్గంలో. నేను చెప్తూ ఉన్నా, నేను చాలా చూసుతూ ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ నిమిషం ఇక్కడే రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఈరోజు ఉదయానికే 72% అయింది. నిన్న మీరు మాట్లాడే సమయానికే 69% అయి ఉంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ రోజుకు ఆ రోజు ఏ నియోజకవర్గంలో ఎంత శాతం డిజిటలైజేషన్ అనేది అఫీషియల్గా ప్రతి రాజకీయ పార్టీకి ఇస్తారు. మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకునేదానికి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఇస్తారు. అది కూడా తెలుసుకోకుండా కేవలం 40% మాత్రమే అయిందని చెప్పి మాట్లాడాడు. ఇకపోతే ఒక బూత్ గురించి మాట్లాడి 238వ నెంబర్ బూత్ 13వ డివిజన్. అసలు ఆ బూత్లో ఏం జరుగుతుందో, ఆ బూత్లో ఎంత పారదర్శకంగా ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుందో నీకు తెలియకపోతే నీ పార్టీ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడుగు, తెలుసుకో. 238వ నెంబర్ బూత్లో ఎక్కడైనా ఈ ఎస్ఆర్ ప్రక్రియలో చిన్నపాటి లోపం, చిన్నపాటి పొరపాటు ఉందా లేదా అని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నాగార్జున అడిగి తెలుసుకోమని చెప్పి ఇదే చంద్రశేఖర్ రెడ్డిని అడుగుతున్నా. వచ్చి చెప్పమను. స్థానిక కార్పొరేటర్ని నా 238వ నెంబర్ బూత్లో అవకతవకలు జరుగుతున్నాయి, పొరపాట్లు జరిగాయి, కనీసం ఏ బూత్లో ఏం జరుగుతుంది, ఏ బూత్ ఎక్కడొస్తుందో కూడా తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఒక ఉదాహరణ చెప్తా, ఒకే ఒక్క ఉదాహరణ. బహుశా నీకు తెలుసో లేదో నాకు తెలీదు. ఇదే రామ్మూర్తి నగర్, మా ఆఫీస్ వెనక రామ్మూర్తి నగర్లో ఒక డోర్ నెంబర్, మీడియా మిత్రులు అందరూ కూడా పోయి వెరిఫై చేసుకోవచ్చు, 15-6-43. ఒక్క డోర్ నెంబర్లో 15-6-43. ఒకే ఒక్క డోర్ నెంబర్లో 28 ఓట్లు ఉన్నాయి. 28 ఓట్లు. తీరా ఆ డోర్ నెంబర్ ఇల్లే కాదు, నివాస గృహమే కాదు, ఒక్క ఓటర్ లేడు. ఇటువంటి అనేక ఉన్నాయి నెల్లూరు నగరంలో, ఇటువంటి అనేక ఉన్నాయి. పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.